అందరికీ నమస్తే అండి. మంత్రుల్లో ఎంత తేడా మీరు థంబ్‌నెయిల్ చూస్తే ఈ కంటెంట్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఆల్రెడీ మీ మైండ్లో కూడా ఒక ఐడియాలజీ వచ్చే ఉంటుంది. ఈవెన్ ఈ వీడియో ఎవరు చూస్తున్నా, ఏ పార్టీ వాళ్ళు చూస్తున్నా కాసేపు మీ పార్టీ అభిమానాలు పక్కన పెట్టేసి ఉన్నదన్నట్టు ఆలోచించండి. మంత్రి పదవి అనేది వ్యక్తి జీవితంలో, ఆ రాజకీయ నాయకుడి జీవితంలో అత్యంత కీలకమైనది. వాళ్ళు ఆ శాఖకు మంత్రిగా ఉన్నంతకాలం ఆ శాఖలో ఏదో ఒక మార్పు తీసుకురావాలి, ఏదో ఒక సంస్కరణ తీసుకురావాలి. వాళ్ళు మంత్రులుగా ఆవిష్కరించిన శిలాఫలకాలు జీవితాంతం గుర్తుండేలా ఉండాలి. వాళ్ళు మంత్రులుగా తీసుకున్న నిర్ణయాలు కొన్ని దశాబ్దాల పాటు ఆ శాఖలో చెరగని ముద్ర వేసేవిగా ఉండాలి. సో ఇవి చాలా కీలకం. ఎందుకంటే మంత్రి పదవులు అందరికీ రావు. 175 మంది ఉంటే ఒక 25, 26 మందే మంత్రులు అవుతారు కదా. సో ఇది మంచి అవకాశం, ప్రతి పొలిటీషియన్కి ఇది మంచి అవకాశం, తనను తాను నిరూపించుకోవడానికి మంచి అవకాశం. అందుకే వాళ్ళు ఎక్కువగా కూడా తన శాఖలో ఇటువంటి ఈ పని చేయొచ్చు, దీని ద్వారా ఇంతమందికి యూజ్ అవుద్ది, ఇలా రాష్ట్ర ప్రజలకు బాగుంటుంది, రాష్ట్రానికి బాగుంటుంది అని ఆలోచిస్తారు. మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మంత్రివర్గంలో తేడాలు చూడొచ్చు. కొన్ని శాఖలు, ఇప్పుడు మంత్రివర్గంలో రకరకాల శాఖలు ఉండొచ్చు, ఒక 30-40 శాఖలు ఉండొచ్చు. అందులో ప్రజలకు డైరెక్ట్గా కనెక్ట్ ఉండేవి కొన్ని ఉంటాయి. ముఖ్యంగా విద్యాశాఖ, పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి, అలాగే హోమ్ డిపార్ట్మెంటు, హోంశాఖ, విపత్తుల నిర్వహణ, అలాగే ఆర్థిక శాఖ, అలాగే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంటు, అలాగే ఇవన్నీ వీటితో పాటు ఇంకొన్ని రెవెన్యూ డిపార్ట్మెంటు, పౌర సరఫరాలు, ఎక్సైజు, గనులు, ఇవన్నీ కూడా. సో దీనిలో గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిందేమో కొన్నాళ్ళు ఆదిమూలపు సురేష్ గారు పనిచేశారు, ఆ తర్వాత బొత్స గారు పనిచేశారు. సో ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నది నారా లోకేష్ గారు. ఆ మంత్రులకి ఈ మంత్రులకి తేడా మీరు చూడొచ్చు. ఇప్పుడు నారా లోకేష్ గారు మాట్లాడుతుంటే తన శాఖకు సంబంధించి ఎక్కువగా రివ్యూ చేస్తున్నారు, తన శాఖ మీద స్టడీ చేస్తున్నారు, కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నారు, కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకొస్తున్నారు. సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యాశాఖ మీద సంస్కరణలు తీసుకొచ్చారు, కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నారు, కానీ అందులో ఏవి కూడా విద్యార్థులకు లేదా స్కూల్స్కి ఉపయోగపడేవిగా లేవు. అలా గత 5 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాల కారణంగా దాదాపుగా ఒక తరం విద్యార్థులు నష్టపోయారు. అది తల్లిదండ్రుల నుంచి వచ్చిన మాటే ఇది. గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థతో ఆడుకున్నారు, బంతాట ఆడుకున్నారు. ఆ కారణంగా ఒక జనరేషన్ పిల్లలు నష్టపోయారు. వాళ్ళ విలువైన విద్యా సంవత్సరాలు కోల్పోయినట్టే. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు, సిబిఎస్ఈ సిలబస్లో చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియం. 9th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు, లేదా 8th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు సడన్గా సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం అంటే కష్టం కదా. సో వాళ్ళు 10th క్లాస్ అనేది కేవలం 10th క్లాస్ సిలబస్ మీదే ఉండదు వాళ్ళ ఐడియాలజీ. వాళ్ళు 6వ తరగతి నుంచి పునాదులు వేసుకుంటా వచ్చి 10th క్లాస్లో ఒక పరిణితి చెందుతారు. సో ఇప్పుడు సడన్గా నష్టపోయారు. ఈ పరిస్థితి ఈ ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేయడం, తరగతులు మార్చడం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అటువంటి రిస్కీ అడుగులు వేయట్లా. విద్యార్థులకు ఏం కావాలి, ఉపాధ్యాయులకు ఏం కావాలి అదే చూస్తున్నారు. అలాగే జలవనరుల శాఖ చూడండి. గతంలో జలవనరుల శాఖ మంత్రులుగా పనిచేసిన ఇద్దరూ కూడా కేవలం నోటికి పని చెప్పేవాళ్ళు తప్ప పని చేసింది ఏమీ లేదు. ఎప్పుడూ కూడా కాలువల మీద పడుకోలేదు, ఎప్పుడూ కూడా కాలువల గట్ల మీద పని చేయలేదు, ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ కూలిపోయినా దాని బాధ్యత తీసుకోలేదు, దాని బాధ్యతను ఎత్తిన పెట్టుకోలేదు. గతంలో అంబటి రాంబాబు గారు ఓ 2 ఏళ్ళు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక 3 సంవత్సరాలు జలవనరుల శాఖ మంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు. మొన్న బుడమేరు గండి పోడ్చడానికి నిమ్మల రామానాయుడు గారు దాదాపుగా 5 రోజుల పాటు రేయింబాబుల్లో అక్కడే ఉండి పనిచేయించారు. గత 5 ఏళ్లలో పనిచేసిన ఇద్దరు మంత్రులు ఒక్కరోజు నైట్ అయినా ఒక్క కాలువ గట్టు మీద అయినా పడుకున్నారా? ఒక్క కాలువనైనా బాగు చేయించారా? అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే డ్యామ్ దగ్గర ఏమైనా ఉన్నారా? ఏమైనా పనులు చేయించారా? అసలు సవాల్గా తీసుకున్నారా? మాట్లాడితే ప్రత్యర్థులను తిట్టడము, ప్రత్యర్థులను విమర్శించడం తప్ప, వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు అంటే ఏ రాజకీయమో మాట్లాడడానికి వచ్చేవాళ్ళు తప్ప సబ్జెక్ట్ పరంగా ఎప్పుడూ మాట్లాడేవాళ్ళు కాదు. ఈవెన్ వాళ్ళ శాఖకు సంబంధించి కూడా చేసిన మంచి పనులు ఏమీ లేవు, చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఇప్పుడు రామానాయుడు గారికి చెప్పుకోవడానికి మిగులుతుంది. రేపు పొద్దున్న ఆయన మంత్రి పదవి కోల్పోయినా సరే ఓ 10 సంవత్సరాల తర్వాత అయినా ఆయన చెప్పుకుంటాడు, అరే నేను మంత్రిగా ఉన్నప్పుడు బుడమేరు దగ్గర 1 వారం రోజులు పడుకున్నాను, అక్కడే తిన్నాను, అక్కడే ఉన్నాను, చాలా కష్టపడి చేయించామని చెప్పి ఆయన చెప్పుకోవడానికి ఒక మెమరీ ఉంది.
రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని కల్లారా చూశారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. మరి వీళ్ళకేముంది? అంబటి రాంబాబు గారికి ఏముంది, అనిల్ కుమార్ గారికి ఏముంది? ఇదిగో నేను బుల్లెట్ అని డైలాగ్ వదిలాను, లేదా నేను ప్రత్యర్థుల్ని ఎలా తిట్టానని, ప్రత్యర్థుల్ని ఎలా తిట్టాను లేదా ఏ విధంగా నేను సోషల్ మీడియాకు ఐటెంగా ఉపయోగపడ్డానని చెప్పుకోవడానికి కొంత తప్ప, ఈ కాలువ పూడ్పించాను, ఈ గండ్లు పూడ్పించాను, ఈ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాను, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయించానని చెప్పుకోవడానికి లేదు. ఆలోచించండి ఒకసారి. అలాగే ఇతర శాఖలు కూడా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సంస్కరణలు తీసుకొస్తున్నారు, తన సొంత డబ్బులు పంచాయతీలకు ఇచ్చారు. అలాగే అకౌంటబిలిటీ తీసుకొస్తున్నారు. మొన్న ఆగస్టు 15 కూడా పంచాయతీలకు నిధులు ఇచ్చారు. సో పంచాయతీలకు ఏది సమస్యో దాన్ని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో గతంలో పంచాయతీరాజ్ ఎలా పనిచేస్తుందో మనం చూసాం. అలాగే హోంశాఖ కానీ, పౌర సరఫరాల శాఖ మొదట్లో కొడాలి నాని గారు నిర్వహించారు, ఆ తర్వాత వేరే ఎవరికి ఇచ్చినట్టున్నారు. పౌర సరఫరాల శాఖ కూడా అంతే వరస్ట్గా తయారైంది గతంలో. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు కాస్త పర్వాలేదు, మొన్న వరదల్లో కూడా చాలా సిన్సియర్గా చేశారు. అలాగే హోమ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, గనులు అత్యంత కీలకమైన శాఖ. గనులు గత 5 ఏళ్లలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూడండి. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అంటే ఓవరాల్గా చూసుకుంటే గత 5 ఏళ్లలో మంత్రులు వాళ్ళ శాఖల కంటే ఎక్కువగా రాజకీయ అంశాలే మాట్లాడేవాళ్ళు. వాళ్ళు మీడియా ముందుకు వస్తున్నారు అంటే చంద్రబాబు గారినో, లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో తిట్టడానికి అని మాత్రమే అనిపించేది. కానీ ఇప్పుడు మంత్రులు మీడియా ముందుకు వస్తున్నారంటే వాళ్ళ శాఖకు సంబంధించి ఏదైనా నిర్ణయం చెప్పడానికి, వాళ్ళ శాఖల్లో జరుగుతున్న ప్రగతి వివరించడానికి అని అంటారు. దాంతోపాటు ప్రత్యర్థులను కూడా టార్గెట్ చేస్తారు. రెండూ జరుగుతాయి. గతంలో ఓన్లీ ప్రత్యర్థులనే టార్గెట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రత్యర్థులను టార్గెట్ చేస్తారు, ప్లస్ సబ్జెక్ట్ కూడా చెప్తారు, శాఖకు సంబంధించి అంతర్గత అంశాలు కూడా చెప్తారు. ఎంత పెద్ద తేడా చూడండి. నేను చాలా సింపుల్గా చెప్తున్నా, ఈ రెండు పార్టీల మంత్రుల తేడా. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాల్సిన పని కూడా లేదు. ఎవరికి వాళ్ళు ఆలోచిస్తే చాలు. రెండు మంత్రివర్గాలు ఎలా పనిచేసాయో మనకి ఇట్టే తెలిసిపోద్ది. థ్యాంక్ యూ.